మ్యాచ్ని మలుపు తిప్పడానికి పంత్కు అవకాశం ఇవ్వాలి. వన్డేలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి సెలెక్టర్లు అవకాశం ఇవ్వాలని భారత్ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. సిడ్నీ వేదికగా నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ, ధోనీ మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమవడంతో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బజ్జీ మాట్లాడుతూ ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ తరహాలో రిషబ్ పంత్ హిట్టింగ్ చేయగలడు. ఎంతలా అంటే ఒక ఓవర్లోనే 6 సిక్సర్లు కొట్టలేడు గానీ ఓ 30 బంతులు ఆడితే మాత్రం కనీసం 6 సిక్సర్లు కొట్టే సామర్థ్యం అతనిలో ఉంది. ఆ మాత్రం హిట్టింగ్ చాలదా మ్యాచ్ని మలుపు తిప్పడానికి అని అన్నారు. ప్రస్తుతం భారత జట్టుకి ఓ పవర్ హిట్టర్ అవసరం ఉంది. ఆరంభంలోనే వేగంగా 3 వికెట్లు చేజార్చిన తర్వాత లోయర్ ఆర్డర్లో పంత్ తరహా హిట్టర్ ఉంటే జట్టుకే మేలు జరుగుతుంది అని హర్భజన్ సూచించారు. 291 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టులో ధావన్ 0, కోహ్లీ 3, రాయుడు 0 విఫలమయ్యారు. ఓపెనర్ రోహిత్ శర్మ 133 అద్భుత సెంచరీ నమోదు చేసినప్పటికీ ధోనీ 51 హాఫ్ సెంచరీ రాణించగా చివర్లో రోహిత్కి సహకారం లభించకపోవడంతో భారత్ 254/9కే పరిమితమైంది. దీంతో 3 వన్డేల సిరీస్లో 1-0తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. ఆసీస్ యువ పేసర్ రిచర్డ్సన్ 4/26 కెరీర్లో సంచలన ప్రదర్శన చేశాడు. 3 వన్డేల సిరీస్లో భాగంగా అడిలేడ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం రెండో వన్డే జరగనుండగా ఆ తర్వాత మెల్బోర్న్ వేదికగా శుక్రవారం 3వ వన్డే జరగనుంది. అనంతరం జనవరి 23 నుంచి న్యూజిలాండ్ పర్యటనలో 5 వన్డేలు 3 టీ20లు సిరీస్లో తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.